కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని విభాగాలలో అభివృద్ది చేసుకుంటూ వెళ్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా మంతల్ పహాడ్ రైతు వేదిక వద్ద 200 కోట్లతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. సమాజం బాగుండాలంటే విద్య అవసరమని, పేదవారికి ఉచితంగా చదువు చెప్పాలనే ఉద్దేశంతోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. దేవరకొండకు ఆరోగ్యశ్రీ ద్వారా 10 కోట్లు ఇచ్చాం. ఎల్ఓసీ పెట్టుకుంటే 24 గంటల్లో అప్రూవ్ చేస్తున్నాం. తొందరలోనే ఎస్ఎల్బీసీ స్వరంగం నిర్మాణం పూర్తి చేసి దేవరకొండ, మునుగోడు మండలాలను సస్యశ్యామలం చేస్తామన్నారు. श्री महालक्ष्मी मुपास्महे ధాన్యం పంతే ఆ ధాన్యం కొనలేక మిల్లులో చేతులు ఎత్తేసి ఇంకా 1,70,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉన్నది. ఇక్కడ మొత్తం కలిసి 20,000 టన్నుల ధాన్యం పండలే దేవరకొండ కాన్ఫరెన్స్లు. అంటే భూముల నుండి పనికొచ్చే భూముల నుండి నీళ్లు లేక సరే ఆంధ్రోడ్ చేయలే, తెలంగాణ వచ్చిన 10 రోడ్డు దేవరకొండ కనవాడలేదా, మునుగోడు కనవాడలేదున్నాం. ఇవాళ బాలునాయకులు ఇంకా ఉంటాం మేము. మా నల్గొండ మా దేవరకొండ ఈరోజు ఎమ్మెల్యేగా, జడ్పీ చైర్మన్ గా ఆయన నిరంతరం ప్రజల కోసం ఆలోచించే మనకి ఒకటే మాటిస్తున్నాం. తప్పకుండా ఈ 3 ఏళ్లలో సొరంగంతో పాటు పెళ్లిపాకలతో పాటు అన్ని ఢిల్లీని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తాం. దాని 5 మెన్ కమిటీ కానీ ఎవరు కమిటీ చేసినా రేపు ముఖ్యమంత్రి గారిని స్వయంగా నేను, బాలనాయక్ గారు, రాజగోపాల్ రెడ్డి గారు ముగ్గురం వెళ్తాం. వెళ్ళి కన్విన్స్ చేసి అది మనకు రావాల్సిందే డిసైడ్. రిజర్వాయర్ కాలువలు తోపిపెట్టాక మెయిన్ కాలువలతో వచ్చి నీళ్లు అన్న పడతాయి కదా, 3 లక్షల ఎకరాల నీళ్లు ఇవన్నీ పూర్తి చేస్తాం. యంగ్ ఇండియా స్కూల్ వచ్చిన సందర్భంగా దేవరకొండలోని అన్ని వర్గాల ప్రజల విద్యార్థులకు, తల్లిదండ్రులకు శుభాకాంక్షలు. మీ ఎమ్మెల్యే గారు ఈ సమయంలో కూడా ఇంత మన్ను టెండలు ఇంత పెద్ద ఎత్తున మా మార్కెట్ చైర్మన్లు, నాయకులు, సర్పంచులు హాజరై ఈరోజు మాకు స్వాగతం పలకడమే కాదు, ఒక మంచి ప్రోగ్రాం ఇది. ఇలాంటి కొండల్లో, గుట్టల్లో ఇలాంటి విద్యాలయాలు ఇంకా రావాలి. తప్పకుండా నాకు ఏ అవకాశం వచ్చినా మా నల్గొండ జిల్లా కేంద్రంలో మహాత్మా గాంధీ యూనివర్సిటీ అన్ని కోర్సులు ఉన్నాయి. కొత్త కోర్సులు ఏదొచ్చినా ఫ్యూచర్ లో తప్పకుండా దేవరకొండ ప్రాంతంలో వచ్చే విధంగా నా వంతు కృషి చేయడమే కాదు, మాటలకే కాదు, చేతులకే కాదు, ముఖ్యమంత్రి గారితో కొట్లాడైనా సరే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటాం మనం. ఎందుకంటే ఈ రోజు దేవరకొండ ప్రాంతం అనగానే గతంలో ఆడపిల్లలు నమ్ముకునే అది పోతుంది రోజు. మా ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ చూసుకుని ఇలాంటి స్కూల్స్ వస్తే ప్రతి ఒక్కరు చదువుకోవాలనిపిస్తుంది. తప్పకుండా ఈరోజు మరొకసారి మా బాలునాయక్ గారికి మా అందరినీ ఇంతమందిని కలుసుకునే అవకాశం సర్పంచ్ ఎన్నికల తర్వాత అలాగే ఇంతమంది స్వాగతం పలికిన మా నాయకులకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం. కోట్ల ధాన్యం పంతే ఆ ధాన్యంలో కొనలేక